ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని గనక మనం చూస్తే, జ్ఞాని అయిన సొలొమోను గారు ఒక అమూల్యమైన మాటని తెలియజేస్తూ ఉన్నారు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకి హేయములు. మందిరంలోనికి చాలామంది వస్తారు, కానీ అందరి ప్రార్థన దేవుడు వినడు. భక్తిహీనులు అర్పించే బలులంటే దేవునికి ఇష్టం లేదు, కానీ యథార్థవంతులు చేసే ప్రార్థన అంటే దేవునికి ఆనందం అండి. చాలామందికి భక్తి ఉండదు, కానీ దేవుని మందిరంలో ఏదైనా పని చేస్తున్నారంటే, ఒక మీటింగ్ పెడుతున్నారంటే, లేకపోతే ఇంకొకటి ఏదైనా మందిరం కడుతున్నారంటే భక్తిహీనులు అందరూ కూడా సహాయపడుతూ ఉంటారు. భక్తిహీనంగా ఉండి వాళ్ళు చేసే ఆ సహాయానికంటే యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆనందిస్తాడండి. యథార్థవంతుల ప్రార్థన దేవుడికి ఆనందం. ఆయనకు ఆనందం కలిగితే ఆ సంతోషంలో నుండి ఆయన మనకి ఏమైనా సహాయం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట నాకు జ్ఞాపకం వచ్చింది. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, ఆస అని ఒక రాజు కనబడతాడు. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. ఆస అనేటటువంటి రాజు దేవుని దృష్టికి యథార్థంగా నడిచాడంట. దేవుని దృష్టికి అనుకూలంగా నడిచాడంట. దేవునికి ఇష్టంగా నడిచాడు. ఆ యథార్థవంతులు చేసేటటువంటి ప్రార్థన దేవుడు వింటాడు. ఒక సమయంలో ఒక కష్టం వచ్చింది. ఒక శత్రు సైన్యం ఆసా రాజు మీద దాడికి వచ్చారు. ఆ సమయంలో ఏం చేయాలో ఆసాకు అర్థం కాలేదు. ఆయన దేవుణ్ణి ఆనుకుని ప్రార్థన చేశాడు. చూడండి, 11వ వచనం, 14వ అధ్యాయం 2 దినవృత్తాంతాల గ్రంథం 11వ వచనం. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైన చేయమొందనీయకుము అని ప్రార్థన చేయగా. హల్లెలూయా. చూడండి, దేవుడు యథార్థవంతుల ప్రార్థన ఆనందిస్తాడు కదండి. యథార్థవంతులు అంటే ఉన్నది ఉన్నట్లు పలికేవారు. లోపల ఒకటి బయట ఒకట లేని వారిని యథార్థవంతులు అంటారు. చూడండి, మనం చాలామందిని చూస్తే లోపల ఒకటి పైన ఒకటి, ముందు నవ్వుతారు, వెనక తిడతారు. చాలామందిని మనం చూస్తే ముందు మెచ్చుకుంటారు, వెనక తిడతా ఉంటారు. చాలామందిని మనం చూస్తే లోపల ఒకటి బయట ఒకటి, యథార్థత లేదండి. ఉన్నది ఉన్నట్లుగా పలకరండి, లేనిపోయిన మాటలు చెప్తా ఉంటారు. యథార్థత లేదు. దేవుడు వింటున్నాడు అనేటటువంటి భయం లేదు. ఈరోజు చాలా మందికంటే దేవుని భయం లేదు, యథార్థమైన జీవితాలు లేవు. ఎక్కడ ఏది దొరికితే అక్కడ బొంకుతూ ఉంటారు, అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. యథార్థత లేదు, సత్యం లేదు. దేవుని బిడ్డలే అబద్ధాలు ఆడతారు, దేవుని బిడ్డలే మోసం చేస్తారు. వాళ్ళకి ఏదో వస్తే చాలు, వాళ్ళకేదో మంచి పేరు వస్తే చాలు అనుకుంటారే తప్ప, ఇది దేవుడు మెచ్చుకుంటాడా, నొచ్చుకుంటాడా, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడా, శపిస్తాడా, ఎందుకు ఇప్పటికే చాలా శ్రమలతో కొట్టబడతా ఉన్నాం, మనకెందుకు జయం కలగట్లేదు అని ఆలోచించుకునే మనసు కూడా ఉండదండి. యథార్థత లేదు కదా. యథార్థవంతుల ప్రార్థన అయితేనే దేవుడు వింటాడు.
అందుకే వీళ్ళు ఎన్నో ఉపవాసాలున్న దేవుడు వాళ్ళ ప్రార్థన వినడు. ఎంత మందిరానికి వెళ్ళినా, ఎన్ని బలులు అర్పించినా, ఎంత కానుకిచ్చినా సరే వాడికి ఆశీర్వాదం రాదు. ఎందుకు రాదు వారికంటే దేవుడు వాళ్ళ ప్రార్థన వినట్లేదు. భక్తిహీనుల బలులు ఆయనకి హేయముగా ఉన్నవి. యథార్థవంతుల ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు. చూడండి, ఆసా అనేటటువంటి రాజును గనక మనం చూస్తే ఆయన దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతికాడంట, యథార్థంగా ఉన్నాడంట. అందుకనే ఆయన చేసిన ప్రార్థన కూడా దేవుడు విన్నాడంట. దేవునికి మొరపెట్టాడు, మేము బలము లేని వాళ్ళమయ్యా, ఈ సైన్యాన్ని మేము జయించలేము, వాళ్ళ చేతుల్లో మేము ఓడిపోకుండా మాకు సహాయం చెయ్యయ్యా అని దేవుణ్ణి బ్రతిలాడుకుంటే వెంటనే దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. చూడండి 12వ వచనంలో, యెహోవా ఆ కూషీలను ఆశా ఎదుటను యోధావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయారు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆనందిస్తాడు. ఆయన ఆనందపడేటట్టు కనుక మనం బ్రతకగలిగితే ఆ ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు వచ్చింది. చూడండి, ఆసా రాజు ప్రార్థన చేశాడు. దేవుడు కూషీలనంటే యోధావారి ఎదుట లేకుండా, ఆసారాజు ఎదుట లేకుండా వాళ్ళని పారిపోయేటట్టు చేశాడంట. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. యుద్ధం చేయలా, పారిపోయేటట్టు దేవుడే చేశాడు. శత్రువులను పారిపోయేటట్టు దేవుడు చేయగలడు. ఎప్పుడు చేస్తాడు అంటే మనం దేవుడు నచ్చినట్టు బ్రతికితే, దేవుడికి మెచ్చేటట్టు మన జీవితం మారితే. చాలామంది అనుకుంటారు, నేను రోజు ప్రార్థనకు పోతున్నా, నా రోగం ఎందుకు తగ్గట్లేదు, నేను రోజు ప్రార్థనకు పోతున్నాను, నా సమస్య ఎందుకు తీరట్లేదు, నేను నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావా, నువ్వేం చేస్తున్నావు, మంచి కానుకిస్తున్నావా అనేది ముఖ్యం కాదు. బైబిల్ ప్రకారం యథార్థంగా బ్రతకాలి. యథార్థవంతుల ప్రార్థనే దేవుడు ఆనందించే ప్రార్థన. యథార్థవంతుల ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు కూడా. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే హిజ్కియా రాజు కూడా మరణకరమైన జబ్బు చేసింది. నువ్వు చచ్చిపోతున్నావు గనక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు హిజ్కియా రాజుతో మాట్లాడితే వెంటనే ఆయన గోడ తట్టు తిరిగి హిజ్కియా రాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనలో ఏమని అడిగాడంటే, అయ్యా, నీ దృష్టికి నేను ఎలా అనుకూలంగా బ్రతికానో, నేను ఎలా యథార్థంగా నడుచుకున్నానో దయతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని కన్నీరు విడిచి హిజ్కియా రాజు ప్రార్థన చేస్తే చచ్చిపోయే ఆ రాజును దేవుడు బ్రతికించి మరలా 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇలా గనక మనం చూసుకుంటా వెళ్తే చాలామంది భక్తులు ఇలా యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. దేవుని పిల్లలుగా మన ప్రార్థనలతో దేవుడు ఆనందించాలన్నా, మన ప్రార్థన విని ప్రభు మనకు సహాయం చేయాలన్నా మనం ఎలా ఉండాలయ్యా అంటే యథార్థంగా ఉండాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఉన్నదే చెప్పేయాలి. లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదండి. మనుషుల ముందు ఒకటి వాళ్ళ వెనక ఒకటి ఉండకూడదండి. మనం ఏది బోధిస్తున్నామో దాన్ని పాటించాలి. సేవకులమైన మేమైనా అంతేనండి. అందరికీ మంచి బోధ చేసి తర్వాత మేము తప్పిపోతే మా ప్రార్థనకు జవాబు రాదండి. బైబిల్ ప్రకారం ఏంటంటే మేము ఏది బోధిస్తున్నామో అలా బతికితేనే మా ప్రార్థనకు కూడా జవాబు వచ్చింది. కేవలం ప్రజలకు బోధించి మేము తప్పిపోయినా మా ప్రార్థన కూడా దేవుడు వినడు. బైబిల్ అందరికీ ఒకటేనండి. అందరం కూడా యథార్థంగా బ్రతకాలి. బైబిల్ మొత్తం ఒకటే చెప్తుంది, సత్యాన్ని అనుసరించి బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. ఈ బైబిల్లో యేసు ప్రభువుని నమ్ముకోవటం అంటే ఒకటేనండి, పరిశుద్ధత. పాపాన్ని విడిచిపెట్టాలి, అబద్ధాలు విడిచిపెట్టాలి, లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు, యథార్థంగా బ్రతకాలి. అలా చేసి గనక మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆనందిస్తాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఎవరివైనా సరే యథార్థంగా బ్రతికి చూడు. దేవుడు నిన్ను బట్టి ఆనందించేటట్లు బ్రతికి చూడు. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నీకు సహాయం చేస్తాడు, శత్రువుల మీద నీకు విజయాన్ని దేవుడు ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసయ్య, కృపామయుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ రోజంతా కూడా నీ కృపా సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచండి. యథార్థంగా మేము బ్రతికి మీరు ఆనందించేటట్లు మా జీవితాలు మారటానికి సహాయం చేయండి. నీ వాక్యం అంగీకరిస్తున్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలని దీవించండి.
ఈ రోజంతా స్కూళ్ళకి కాలేజీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. ఉద్యోగాలకి డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. కూలి పనులకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. మంచి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఆరోగ్య క్షేమాలు, నెమ్మది, సమాధానాలు అందరికీ కూడా దయచేయండి. ఈ రోజంతా నీ సన్నిధి ప్రతి బిడ్డకి తోడుగా ఉంచి సహాయము చేయమని వేడుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఇంటర్మీడియట్ 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్కి సిద్ధపడుతూ ఉన్నారయ్యా, వారికి ఘన విజయం మీరు దయచేయండి. మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి. వారి భవిష్యత్తులో దీవెనకరంగా ఉండటానికి యవనస్తులైన పిల్లలందరినీ కూడా మీరు దీవించి బ్లెస్ చేయండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.